హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యామిలీ వ్లాగ్స్. ఇది వచ్చేసి హస్బెండ్ డైట్ ఛాలెంజ్ డే 4 అండి. అయితే ఈ వీడియో ఫ్లాప్ అండి, అట్లా ఇట్లా ఫ్లాప్ కూడా కాదు, అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకు ఏంటి నేను ఎందుకు ఇలా అంటున్నాను అనేసి మీరు వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇక్కడ మా డే వచ్చేసి నేనైతే మార్నింగ్ 6కే లేచాను. 50కి ఇప్పుడు ఎగ్జామ్స్ అవుతున్నాయి, దాని త్వరగా స్కూల్కి పంపించాలనేసి దాని ఫ్లాగ్స్ అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఇక్కడ 7:30 అట్లా అయింది టైము. తనకి గ్రీన్ టీ అయితే పెట్టిస్తున్నాను విత్ లెమన్. ఇక్కడ నేను టెట్లీ అనే బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నాను. నేను హనీ అట్లా ఏం వేయట్లేదండి గ్రీన్ టీలో కూడా. జస్ట్ ఒక హాఫ్ లెమన్ కూడా కాదు, హాఫ్ లెమన్ హాఫ్ అనుకోండి. మరీ హాఫ్ లెమన్ అంటే ఆ చిన్న గ్లాస్ కి పులుపు అవుతుంది అనేసి నేను కొంచెమే వేస్తున్నాను. ఇక్కడ తనకి గ్రీన్ టీ ఇచ్చేసి నేను 15 అయితే స్కూల్ కి పంపించేయాలి. తను స్కూల్ కి వెళ్ళిన తర్వాత మా హస్బెండ్ కి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేయాలి. తను బ్రేక్ఫాస్ట్ ఏం కావాలి అని అడిగితే తనకి అదే స్పినాచ్ స్మూతీ అంటే కదా, పాలకూర ఆ స్మూతీ కావాలి అన్నాడు. సో మనకి స్పినాచ్ స్మూతీ కావాలంటే ఫస్ట్ స్పినాచ్ కావాలి కదా. అదైతే నేను ఇంట్లోనే అన్ని ఆకుకూరలు అయితే వేసానండి కుండీల్లో. నాకు చాలా మంచిగా వస్తున్నాయి ఆకుకూరలు అండి. అండ్ ఈ స్పినాచ్ స్మూతీకి యాపిల్ అండ్ డేట్స్ అయితే వేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా, చాలా ఫ్రెష్ గా ఉంది. అండ్ చిన్న చిన్న లీవ్స్ అండి, నేను ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇక్కడ గోంగూర చూసారు కదా ఎంత పెద్దగా అయిందో. నేను ఇక్కడ నాకున్న ఈ చిన్న ప్లేస్ లోనే అన్ని ఆకుకూరలు నేను పెంచుకుంటున్నాను. ఇవన్నీ కూడా సీడ్స్ మా మమ్మీ ఇచ్చింది. మా మమ్మీ కూడా చాలా ఇష్టం అండి ఇట్లా ప్లాంట్స్ ఇంట్లోనే పెంచడము. నా ఒపీనియన్ ఏంటంటే మనకు యూజ్ అయ్యే ఇప్పుడు ఆకుకూరలు మనం అన్ని రోజు యూజ్ చేస్తాం కాబట్టి ఆకుకూరలు వేసుకోవచ్చు. అందుకోసం అనేసి నేను వేరే ఏ ప్లాంట్స్ వేయలేదండి, అన్ని ఆకుకూరలే పెంచుతున్నాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఫ్రెష్ గా ఇలా తెంపేసుకుంటూ ఉంటాను. మా ఇంటి ఫ్రంట్ సైడ్ కూడా చూసాగా మొత్తం అంతా గ్రీనరీనే అండి. మార్నింగ్ అలా లేచి బయటికి రాగానే ఫుల్ గా పికాక్స్ ఇట్లా మంచిగా ఉంటది. సో ఇక్కడ నేను తనకు ఒక్కడికే చేస్తున్నాను కాబట్టి కొంచెమే తీసుకున్నాను, అంటే ఒక 15 లీవ్స్ దాకా తీసుకున్నాను. సో ఈ స్పినాచ్ వచ్చేసి మనము హోమ్ గ్రోన్ అయినా సరే 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలండి. సో ఇక్కడ స్పినాచ్ ని వాష్ చేసుకున్నాను, దాన్ని అయితే జ్యూసర్లోకి తీసుకొని అండ్ ఒక ఫుల్ యాపిల్ అయితే తీసుకున్నాను. మీరు ఇందులో కుకుంబర్, బనానా ఇట్లా ఏమైనా యూజ్ చేసుకోవచ్చు, ఓట్స్ కూడా వేసుకోవచ్చు. నేను రోజు ఓట్స్ ఇస్తున్నాను కదా, మళ్ళీ తనకి డైలీ అదే అంటే కొంచెం అలా తినడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి నేను ఓట్స్ అయితే వేయట్లేదు. సో ఇక్కడ స్వీట్నెస్ కోసం కొంచెం డేట్స్ అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ దాంతో పాటు కొద్దిగా మిల్క్ అయితే వేస్తున్నాను, అంటే ఒక టీ కప్ మైన వేస్తున్నాను. సో మనకు స్మూతీ కన్సిస్టెన్సీ రావాలి అనేసి సో మెత్తగా అయితే జ్యూస్ లాగా అయితే చేసేసుకున్నాము. సో ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ అనేది చూపిస్తాను ఎలా వచ్చింది అనేసి. ఈ స్పినాచ్ ఏంటంటే మనకి బాడీలో ఇమ్యూనిటీని అనేది పెంచుతుంది. అండ్ స్పినాచ్ లో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ కి చాలా మంచి రెసిపీ అండి, చాలా ఈజీగా. మీరు చూస్తే నా ఛానల్లో చాలా క్విక్ గా అయిపోయే రెసిపీసే నేను చూపిస్తున్నానండి, ఎస్పెషల్లీ మార్నింగ్. ఎందుకంటే మనం మార్నింగ్ పిల్లల్ని స్కూల్ పంపించుకుంటే ఇట్లా ఎక్కువ టైం ఉండదు కదా. సో అలాంటప్పుడు ఏంటంటే మనకు క్విక్ గా అయిపోయే రెసిపీస్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనకు ఫైబర్ కానీ ఇట్లా ఏవైనా సరే వెయిట్ లాస్ యూజ్ అయ్యేవే ఉండాలి కాబట్టి నేను చాలా క్విక్ గా అయ్యే రెసిపీసే చూపిస్తున్నాను. అండ్ టేస్ట్ కూడా పర్లేదండి, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నాం కాబట్టి ఒకసారి టేస్ట్ బాగున్నా బాగాలేకపోయినా మనం అయితే తీసుకోవాలి. అండ్ కన్సిస్టెన్సీ అయితే ఇట్లా స్మూతీ లాగా చేసుకోవాలి. ఇన్ కేసు మీరు పాలు నచ్చని వాళ్ళు వాటర్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే మా హస్బెండ్ కి ఇస్తున్నాను, తన తిని టేస్ట్ ఎట్లుందో చెప్తాడు. సో నేను ఇక్కడ అడుగుతున్నాను టేస్ట్ ఎట్లుంది అనేసి. సూపర్ అంటాడు. అయితే తను ఏది ఇచ్చినా సరే బాగోలేదు అనేసి ఏం అనడండి, నీట్ గా కంప్లీట్ చేసేస్తాడు. సో అది నాకు ఒక ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ ఆఫ్టర్నూన్ కి వచ్చేసి చెప్పాను కదా ఫస్ట్ లోనే ఫ్లాప్ అయిపోయింది అనేసి, బ్రౌన్ రైస్ చేద్దాము అనుకున్నాను ఆఫ్టర్నూన్ కి. కానీ తను వైట్ రైస్ తినాలనిపిస్తుంది అనేప్పటికీ సరేలే అనేసి తనకి వైట్ రైస్ అలాగే గోంగూర పప్పు, ఇంట్లో పెరిగిన గోంగూర చేశాను. అండ్ దాంతో పాటు కాకరకాయ ఫ్రై అయితే చేశాను తనకి. ఇక్కడైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం నేను పాన్ లో కొద్దిగా గీ అయితే వేసుకున్నాను, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని మకానా అయితే ఇస్తున్నాను. ఇది పిల్లలకి అండ్ మనమైనా తీసుకోవచ్చు.
ఈ మధ్య చాలా వీడియోస్ చూస్తూ ఉన్నాం కదా, మకానా పిల్లలకి ఇవ్వడం కూడా మంచిది అనేసి నేనైతే ఇట్లా పిల్లలకి ఇస్తున్నాను. అండ్ కన్నయ్య కూడా చాలా ఇష్టంగా తింటాడు మకానా. కుట్టి అంత ఇష్టపడదు కానీ కన్నయ్య తింటాడు. అండ్ ఇక్కడ మా చెట్టుకి చిన్ని టమోటా అయితే వచ్చింది. వాడు ఏంటంటే ఆ చెట్టుకి ఏదైనా టమోటా మాగింది అంటే అసలు ఉండనివ్వడు, వెంటనే తెంపేయాలంటాడు. ఇక్కడ తనకు కనిపించకుండా ఉంచాను, ఈరోజు అయితే చూశాడు. సో ఇక్కడ వీడియో తీస్తున్నానని తను అసలు తినలేదు, లేదంటే అసలు ఎవరికి ఇవ్వడు. కానీ నేను నోట్లో పెట్టుకున్నాను కదా, ఎంత పులుపుంది అసలు టమోటా అయితే, అసలు నా వల్ల కాలేదు. తను కూడా ఒకసారి నోట్లో పెట్టేసుకొని ఇంకా వీడియో తీసినాయని అసలు తినలేదు. ఇంకా శశికి ఇచ్చాను, శశి అయితే అది తిన్నాడు. అండ్ ఈవినింగ్ నేను అనుకున్నాను ఎప్పుడో అంటే ఈ 15 days లో డే 10 డే 11 అట్లా చీటింగ్ డే చేయొచ్చు అని. కానీ డే 4 మాది చీటింగ్ డే అయ్యింది. ఈవినింగ్ చిన్న పని ఉంది అనేసి బయటకు వెళ్ళాము. అండ్ వచ్చేప్పటికి నైట్ అయింది అనేసి ఇంకా ఇంటి దగ్గర మాకు నియర్ బై ఉన్న హోటల్ అయితే ఇక్కడ టిఫిన్ అయితే చేస్తున్నాము. కానీ తను మాత్రము రూల్స్ అయితే కొంచెం బ్రేక్ చేయలేదు. అంటే ఎట్లయినా బయట ఫుడ్డే కదా, కానీ ఇడ్లీతో మాత్రం సరిపెట్టుకున్నారు. సో ఇదండి మా వీడియో. ఐ హోప్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.